Thank you so much for watching. First name చెప్తా తెలుసా. That's all for today's video guys. Thank you so much for watching. See you in the next video. Until then, bye bye, tada. That's all for today's video. See you in. Vihan, పాల ప్యాకెట్ తీసుకో ఒకటి పాల ప్యాకెట్ తీసుకో. టేక్ వన్. అది తినకు ఒక టాప్ వచ్చింది అనమాట యూఎస్ నుంచి, గిఫ్ట్ వచ్చింది యాక్చువల్లీ, పంపించినారు తెలిసిన అక్కొక్కరు. మీ అమ్మ ఏమైనా టాప్ అది అసలుకి. దాని తర్వాత దాని ప్రైస్ తెలుసుకున్న తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయినా నాకైతే అనమాట. ఐ వాస్ లిటరలీ షాక్డ్ యాక్చువల్లీ. అసలు నా పైన నేను చూసినంత వరకు అయితే నాకైతే ఏం కనిపించలేదు. అక్కడక్కడ ఒక చిన్న మచ్చ 2 మచ్చలు కనిపిస్తే తప్ప యాప్ అయితే ఫేస్ స్కాన్ చేసుకుంది, ఫ్రంట్ ఫేస్ అండ్ సైడ్ ఫేస్. అండ్ నా అడ్రస్ వచ్చేసి ఇప్పుడు షేర్ చేస్తామండి. చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అడ్రస్. గైస్ ఈ వీడియోకి ఫస్ట్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత చూడండి, చాలా బాగుంటుంది. హలో, హాయ్, నమస్తే. ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు చందు. నా పేరు ప్రసన్న. అండ్ వాడు అట్లా కూర్చుని చూడు, వాడి పేరు విహాన్. విహాన్ నువ్వెప్పుడు చెప్తున్నానా నా పేరు చందు, నా పేరు ప్రసన్న అనగానే నా పేరు విహాన్ అని చెప్పాలి. నువ్వెప్పుడు చెప్తావు అట్లా బుజ్జి? తొందరగా చెప్పేస్తే బాగుంటుంది కదరా. నా పేరు విహాన్. నిన్ను కూడా ఇట్లా వ్లాగ్ స్టార్ట్ చేయి. హాయ్ గైస్, నా పేరు విహాన్. ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నా అని చెప్పేసి. అండ్ ఫర్ చేంజ్ ప్రసన్న, ప్రతిసారి ఇంట్రో నేను ఇస్తాను కదా, ఈసారి ఫర్ చేంజ్ నువ్వు లెట్స్ ఎట్లా చేస్తా. సేమ్ నా డిక్షన్ రావాలి, నేను ఎలా నా టోన్ ఎట్లా ఉంటుందో అట్లా చేయాలన్నమాట. సో స్టార్ట్ చేసి చూస్తా. ఓ అక్కడి నుంచి వస్తావా? ఓ వెరీ నైస్, స్టార్ట్ చేయి. హలో, హాయ్, నమస్తే. నా పేరు చందు. నీ పేరు చందు కాదే, నీ పేరు ప్రసన్న. ఓకే సరే చెప్పు. హలో, హాయ్, నా పేరు. నీ పేరు మర్చిపోయినవా? చెప్పు. కాల్ వస్తుంది, చెప్పు, ఏం కాదు. హలో, హాయ్, నమస్తే. నా పేరు ప్రసన్న. ఎస్, నా పేరు చందు. అండ్ వాడి పేరు విహాన్ బాబు. ఎస్. సో గైస్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ప్లాన్ వచ్చేసి, మొన్న ఐకియాకి వెళ్ళాం. కిచెన్లో చెప్పాను కదా, కిచెన్వి అక్కడ హ్యాంగింగ్ లైట్స్ తీసుకురావడానికి ఐకియాకి వెళ్ళాము. ఇవి అసలు ఎలక్ట్రీషియన్ వచ్చాడు ఫిక్స్ చేయడానికే రావట్లేదు ఎలక్ట్రీషియన్కి. సో ఇవన్నీ వాపస్ ఇచ్చేయాలి. ఇంకా మళ్ళీ తెలియదు, మళ్ళీ లేట్ అయిందనుకో వేస్ట్ అయిపోతాయి డబ్బులు అని. సో ఈరోజు వెళ్ళేసి మార్పించుకొని రావాలి, లేకపోతే డబ్బులు తీసుకొని వచ్చేయాలి. సో అది ప్లాను. అండ్ ఈ మధ్య ఫుల్ కామెంట్స్ వస్తున్నాయి నాకు. కామెంట్స్ కాదు, కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అన్న ఫుల్ హ్యాండ్సమ్ రెడీ అవుతున్నా, వదిలించిన తర్వాత ఫుల్ బ్లషింగ్ అది ఇది అని చెప్పేసి అంతా దాని దయ. నేను వన్ ఆఫ్ మై ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను అబౌట్ మై స్కిన్ టైప్. నా స్కిన్ టైప్ వచ్చేసి చాలా ఆయిలీ ఫేస్ కూడా చాలా పింపుల్స్ వచ్చేవి. అండ్ ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత అయితే చాలా మటుకు మొత్తం 100% చెప్పాలంటే 100% ఆయిలీ ఫేస్ అనేది పోయింది. అండ్ పింపుల్స్ కూడా మాక్సిమం అన్ని పోయాయి. నేను ఇంతవరకు నా ఫేస్ మీద ఏ ప్రోడక్ట్ కూడా అప్లై చేసాను లేదు. ఇప్పుడు నేను అప్లై చేయాలన్నా సంకోచిస్తాను అసలుకి. ఇది వాడాలా వద్దా అని కొద్దిగా భయం అయితే ఉంటుంది అనమాట. అండ్ ప్రసన్న కూడా అప్పుడప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తుంది, ఇది వాడి నీ ఆయిల్ స్కిన్కి చాలా బాగా పనిచేస్తుందని. నేను వాడాలా వద్దా అని కొద్దిగా ఆలోచన అయితే ఉంటుండే. బట్ ఇది వాడిన తర్వాత అయితే నాకు డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇంతగా ప్రోడక్ట్ ఏమనుకుంటున్నారా? క్యూర్ స్కిన్. యూజువల్లీ అందరూ కూడా మార్కెట్లోకి ఫెయిర్ స్కిన్ అని చెప్పేసి వాళ్ళ ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేస్తుంటారు. బట్ వీళ్ళు వచ్చేసి క్యూర్ స్కిన్ అంటున్నారు. క్యూర్ స్కిన్ దట్ రియలీ కాట్ మై అటెన్షన్ యాక్చువల్లీ. సరే వీళ్ళు క్యూర్ స్కిన్ అంటున్నారని చెప్పేసి వీళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ ఒక యాప్ అనేది ఉంది. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాకు ఈ యాప్ అనేది కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని క్రియేట్ చేసినటువంటి యాప్. బట్ ఇందులో రియల్ డాక్టర్స్ కూడా ఉంటారనమాట. సో ఈ యాప్ స్పెషాలిటీ ఏంటంటే ఇద్దరు కూడా ఒక ప్రోడక్ట్ అయితే సజెస్ట్ చేయదనమాట. బేస్డ్ ఆన్ యర్ స్కిన్ కండిషన్, మీ స్కిన్ కండిషన్ బట్టి, మీ టెస్ట్ రిజల్ట్స్ బట్టి మీకు సపరేట్గా ఒక పర్సనలైజ్ కిట్ ప్లాన్ అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేసుకోమంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. చాట్ బాక్స్లోకి డాక్టర్స్ అనే వాళ్ళు వస్తారనమాట. సో డాక్టర్స్ వచ్చేసి లైక్ అడుగుతారు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మనకి మేజర్గా ఏం చూస్తున్నారు, మీరు స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం చూస్తున్నారా, హెయిర్కి సంబంధించిన ప్రాబ్లం చూస్తున్నారని అడుగుతారు. నేను వచ్చేసి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆ పర్టికులర్గా ఆ డాక్టర్స్ అనే వాళ్ళు అసైన్ అవుతారు అనమాట. కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి అడుగుతాయి అనమాట. యాప్ అనేది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది మనకి. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే లైక్ మీరు మేజర్గా స్కిన్ ప్రాబ్లం ఏముంది, మీకు పింపుల్స్ ప్రాబ్లం ఉందా, యాక్నీ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఆయిలీ స్కిన్, లేకపోతే ట్యానా, ఇంకా సంథింగ్ ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ మనం అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో మెన్షన్ చేసిన తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మనకి డాక్టర్స్ కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లైక్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఆల్రెడీ ఏమైనా ట్రీట్మెంట్ యూస్ చేస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ కరెంట్లీ ఏమైనా ట్రీట్మెంట్ వాడుతున్నారా, మెడికేషన్ వాడుతున్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఉంటే అవి మెన్షన్ చేసి
చేయొచ్చు, లేకపోతే లేదని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇవన్నీ క్వశ్చన్స్ అడిగిన తర్వాత యాప్ అనేది కెమెరా స్కానర్ ఓపెన్ చేస్తుంది అనమాట. స్కానర్ ఓపెన్ చేసి ఫేస్ని స్కాన్ చేసుకుంటుంది. ఫ్రంట్ ఫేస్ని సైడ్ ఫేస్ని అయితే స్కాన్ చేసుకుంది అనమాట. ఐ వాస్ లిటరలీ షాక్డ్ యాక్చువల్లీ. అసలు నా పైన నేను చూసినంత వరకు అయితే నాకైతే ఏం కనిపించలేదు. అక్కడక్కడ ఒక చిన్న మచ్చ 2 మచ్చలు కనిపిస్తే తప్ప యాప్ అయితే ఫేస్ స్కాన్ చేసుకుంది. ఫ్రంట్ ఫేస్ అండ్ సైడ్ ఫేస్ స్కాన్ చేసుకున్న తర్వాత అనలైజ్ చేసి కొంతసేపటికి రిజల్ట్స్ అనేది చూపించింది అనమాట. ఐ వాస్ రియలీ షాక్డ్ యాక్చువల్లీ. అండ్ రిజల్ట్స్ చేసి నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను. ఏంటి నా ఫేస్ పైన ఇన్ని మచ్చలు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అంత డీటెయిల్గా అనలైజ్ చేసింది అది యాప్ అయితే. అంత డీటెయిల్గా అనలైజ్ చేసి అంత అక్యురేట్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది అనమాట. ఎక్కడ పింపుల్స్ ఉన్నాయో అక్కడ రెడ్ మార్క్స్ చూపించింది, ఎక్కడ యాక్ని ఉందో అక్కడ రెడ్ మార్క్ సర్కిల్ చేసింది, ఎక్కడెక్కడ ఇంకా ట్యాన్ ఉందో అక్కడ సర్కిల్ చేసింది, ఎక్కడెక్కడ స్కార్స్ ఉన్నాయో అక్కడ అన్ని సర్కిల్ చేసింది. అవి నాకు నిజంగా లిటరలీ నా నేకుడు అయితే కూడా కనిపించలేదు అనమాట. అవన్నీ స్కాన్ చేసి రౌండ్ అప్ చేసి జూమ్ చేసి చూపిస్తూ ఉందన్నమాట యాప్ అనేది. ఐ వాజ్ రియలీ షాక్డ్ అనమాట. సో డాక్టర్స్ వచ్చేసి, సో దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్, మీకు స్కిన్లో మీ ఫేస్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ, మీకు యాక్నీ ఉంది, అట్ ద సేమ్ టైం పింపుల్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఆయిలీ ఫేస్ కూడా ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ మీకు సజెస్ట్ చేసిన కిట్ ఏంటంటే ఇదన్నమాట. నాకు సజెస్ట్ చేసిన కిట్ వచ్చేసి ఇదనమాట. నాకు సజెస్ట్ చేసిన కిట్లో ఇవన్నీ కూడా వచ్చాయి అనమాట. ఇవి ఇచ్చినారు నాకు. ఇది వచ్చేసి ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్ అనమాట. డీప్ క్లీన్స్ ఫేస్ వాష్ ఇది రోజు దీంతో ఫేస్ వాష్ అయితే చేసుకోమన్నారు. ఫేస్ వాష్ దీంతో చేసుకోమన్న దాని తర్వాత ఇంకొకటి ఇది ఇచ్చినారు. ఇదంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఇచ్చినారు. దాని తర్వాత ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే రాసుకోమన్నారు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ బయటికి వెళ్తే సన్ స్క్రీన్ ఒకటి ఇచ్చినారు. ఈ సన్ స్క్రీన్ అయితే రాసుకోమని చెప్పేసి అన్నారు బయటికి వెళ్తే. అండ్ ఆల్సో ఇంకొకటి నైట్ జెల్ ఒకటి ఇచ్చినారు అనమాట. నైట్ అడ్వాన్స్ జెల్. ఇది ఎక్కడైతే మనకి మచ్చలు ఉన్నాయో అక్కడ మచ్చ మీద పెట్టేసుకొని ఒక జెల్ అయితే ఇచ్చినారనమాట. సో బేస్డ్ ఆన్ మై స్కిన్ కండిషన్ నాకైతే సజెస్ట్ చేసిన ప్లాన్ అయితే ఇది అనమాట. సో ఈ యాప్ నేను యూజ్ చేసిన తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసిన రిజల్ట్స్ బట్టి, నాకు వచ్చిన ప్రోడక్ట్స్ బట్టి నాకు చాలా మంచిగా అనిపించింది. యూజువల్లీ ఇంట్లో కూర్చొని నాకు వర్క్ అంతా అయిపోయింది అనిపించింది. బట్ యూజువల్లీ మనం ఎప్పుడైనా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మనకు వెళ్ళడానికి టైం వేస్ట్, రానికి టైం వేస్ట్, అండ్ మోర్ ఓవర్ మనం వెళ్ళిన ప్రతిసారి కూడా కన్సల్టేషన్ ఫీజు అనేది పే చేయాలి. అక్కడ 500 to 1000 వరకు కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. యాప్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండ్ డాక్టర్తో కన్సల్టేషన్ కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ ఒక్కసారి కదా ఈ కన్సల్టేషన్ ఫ్రీ అనేది ఒక్కసారి కాదు, త్రూ అవుట్ ద ట్రీట్మెంట్కి మీకు కన్సల్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట. ఈ యాప్లో డాక్టర్స్ తోటి, రియల్ డాక్టర్స్ తోటి మాట్లాడచ్చు. మనం క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం అడగచ్చు వాళ్ళని, వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పీరియాడికలీ ఎవ్రీ కొన్ని డేస్కి 2 weeks కానీ 1 month కానీ డాక్టర్సే మనతోటి మన రివ్యూ తీసుకుంటారు అనమాట. మీరు ప్రోడక్ట్ ఇది వాడుతున్నారు కదా, ఇది ఎక్కడ వరకు ఉంది, ఎలా పనిచేస్తుంది, మీకు ఏమైనా స్కిన్ పైన ర్యాషెస్ వస్తున్నాయా, అంతా ఓకేనా అని చెప్పేసి వాళ్ళు కూడా మనకి ఫాలో అప్ చేస్తూ ఉంటారు అనమాట డాక్టర్స్ కూడా. అండ్ యూజువల్లీ మనకైతే ఏదైనా ప్రోడక్ట్ కొన్న వరకే మన కస్టమర్ సర్వీస్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ అట్లా కాదు, త్రూ అవుట్ ద ట్రీట్మెంట్ మన కస్టమర్ సర్వీస్ అని ఇస్తూ ఉంటారు. డాక్టర్స్ అట్ ఎప్పటికప్పుడు మనం మాట్లాడచ్చు, ఎప్పటికప్పుడు మన డౌట్స్ అనేది పోస్ట్ చేయొచ్చు చాట్లో, వాళ్ళు రిప్లైస్ ఇస్తూనే ఉంటారు. అండ్ ఆల్సో పీరియాడికలీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అండ్ మోర్ దెన్ దిస్, ఇది కాకుండా మనకి పర్సనలైజ్డ్గా మనకి ఏంటంటే లైఫ్ స్టైల్లో ఎలా ఏమేమి మార్పులు తెచ్చుకోవాలో చెప్తారు. లైక్ లైఫ్ స్టైల్ డైట్ మీరు ఏం వాడితే మంచిగా ఉంటుంది మీకు ఇంకా స్కిన్కి, అండ్ వాటర్ ఎంత కన్స్యూమ్ చేయాలి, డైలీ ఎంత వాటర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట డాక్టర్స్. అండ్ ఈ క్యూర్ స్కిన్ యాప్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్ డాక్టర్స్ అనమాట. ఎక్స్పర్ట్ డాక్టర్స్ మనం చూసి మనకి పర్సనలైజ్ కిట్ అనేది పంపిస్తూ ఉంటారు అనమాట. అండ్ యాప్ అబ్సల్యూట్లీ ఫ్రీ, కన్సల్టేషన్ ఫ్రీ కూడా. అండ్ యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేశాను. గో గైస్, ఒక్కసారి మీరు కూడా చూడండి, మీ ఫేస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది అనమాట. యాప్ అయితే ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి, మీ ఫేస్ని స్కాన్ చేసుకోండి, మీ ఫేస్లో ఉండే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటపడతాయి. లిటరలీ నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాకు తెలిసిందనమాట. ఒకసారి మీరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీయే కదా, డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని మీ ఫేస్ పైన ఉండే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు తెలుసుకోండి. అండ్ నాకు సజెస్ట్ చేసిన పర్సనలైజ్ కిట్ ప్రైస్ వచ్చేసి 1499 అండి. అండ్ ఇఫ్ యూ యూజ్ మై కూపన్ కోడ్ చందు100 యూ విల్ గెట్ 100 రూపీస్ డిస్కౌంట్ అండి. ఎస్, 100 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇఫ్ యూ యూజ్ కూపన్ కోడ్ చందు100. యాక్చువల్లీ మీరు బయట డర్మటాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ ఫీజులో మీకు ఈ ప్రోడక్ట్ అంతా వచ్చేస్తుందండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కన్సల్టేషన్ కూడా ఫ్రీ, మీకు ఎలాంటి ఫీజు ఉండదు ఇంకా. అండ్ మీకు కన్సల్టేషన్ ఫీజులో చెప్పాలంటే మీకు ప్రోడక్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇంకా. అండ్ డెఫినెట్లీ నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా వర్క్ అయింది. నా ఆయిల్ స్కిన్ అయితే కంప్లీట్లీ గాన్ అండ్ పింపుల్స్ కూడా చాలా మటుకు పోయినాయి అనమాట. ఎక్కడో ఒక దగ్గర చిన్నగా ఉన్నాయి, అవన్నీ కూడా గ్రాడ్యువల్గా వెళ్ళిపోతూనే ఉన్నాయి. అండ్ డెఫినెట్గా నేనైతే మీకు ఈ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేస్తాను. గో డౌన్లోడ్ ఇట్ గైస్. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని ఒకసారి అయితే మీరు స్కాన్ చేసుకొని చూడండి. అండ్ కన్సిస్టెంట్గా వాడండి, యూ కుడ్ సీ బెటర్ రిజల్ట్స్. ప్రకృతి నుంచి వచ్చే సౌండ్స్ చాలా ప్లీజింగ్గా, చాలా హీలింగ్గా ఉంటాయి కదా.
మార్నింగ్ పక్షులు చేసే ఆ శబ్దాలు, సముద్రం నుంచి వచ్చే అలల సౌండ్స్, అండ్ ఎస్పెషల్లీ నాకైతే ఈ రెయిన్ సౌండ్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఒక థియరోపాటిక్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తాయి. మూడు ఎలా ఉన్నా సరే ఒక్క వాన అలా సెట్ చేసి వెళ్ళిపోతుంది. అండ్ ఏ పని లేకుండా కార్ కూడా క్లీన్ అయిపోతుంది. ఓ అండ్ ప్రసన్న, ఇందాక ఒక కామెంట్ వచ్చింది, ప్రో టిప్. ఇడ్లీలు తీసేటప్పుడు అతకపోతున్నాయి కదా, అతకకుండా ఉండాలంటే కొద్దిగా చల్లార్చమన్నారు, లేకపోతే స్పూన్ ని తడి చేసి తీయమన్నారు, అప్పుడు అతకోకుండా వస్తాయంట. స్పూన్ ఇది కాదు, ఈ స్పూన్ కాదు, ఇది పెద్ద స్పూన్, చిన్న స్పూన్ తీసుకో. స్పూన్ ని తడి చేసి ఇడ్లీలు తీస్తే అతకోకుండా వస్తాయంట. ఇందాక ఒక మేడం ప్రో టిప్ ఇచ్చినారు, లెట్ మీ ట్రై, చూద్దాం ఒకసారి ఎట్లా వస్తుందో. ఇడ్లీలు పఫీ వచ్చినాయి చూడండి. స్పూన్ తడి చేసినావా? ప్రతిసారి తడి చేయలేము, ఒక్కసారి కాదు, తడి ఇట్లనే ఆరిపోద్ది కదా. ఇది బాగా వచ్చింది ఇడ్లీ అతుకోకుండా. విహాన్, షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వద్దాం ఒకటి, ఓకేనా? ఓన్లీ 1 మిల్క్ ప్యాకెట్ అంతే, ఇంకేం కొనొద్దు, ఓకే? నువ్వే కొనాలి అది. విహాన్ కానీ షాప్ తీసుకొని వెళ్తున్నావు, వాడే కొనాలి పాల ప్యాకెట్. ఇప్పుడు ఐల్ గివ్ యూ 1 వాటర్ బాటిల్, నీకు చల్లటి వాటర్ బాటిల్ ఇస్తా ఒకటి, అంతే, ఇంకేం కొనుక్కోవద్దు, ఓకేనా? నాడు హ్యాండ్స్ ఇన్ ద పాకెట్ విహాన్, నన్ను పట్టుకొని నడవద్దు. హ్యాండ్స్ ఇన్ ద పాకెట్, హ్యాండ్స్ ఇన్ ద పాకెట్ విహాన్. ఎస్, హ్యాండ్స్ ఇన్ ద పాకెట్. వెరీ గుడ్ విహాన్, ద వాక్. అట్లా నడు, పట్టుకోకుండా నడవాలి. హ్యాండ్స్ ఇన్ ద పాకెట్ విహాన్, తీయకూడదు, హ్యాండ్స్ తీయకూడదు అట్లా పాకెట్ నుంచి. వెరీ గుడ్ విహాన్. పాల ప్యాకెట్ తీసుకోకటి, అది తీసుకోకటి, పాల ప్యాకెట్ తీసుకో, టేక్ 1 అది. ఓకే, వెరీ గుడ్. దా బిల్ చేసుకుంది, దా బిల్ చేయి, బిల్ దగ్గర పెట్టు, అక్కడ పెట్టెళ్ళి బిల్ చేయి, అక్కడ పెట్టు, అక్కడ ఇట్లా అక్కడ బిల్ పెట్టు, అక్కడ పెట్టు. ఓకే, విహాన్ నో పెట్టు, అది చేయాలి. వాటర్ బాటిల్ బిల్ చేపివా, ఫస్ట్ బిల్ చేపి, ఆడపెట్టు, ఎడపెట్టు, ఎడపెట్టు, ఆడపెట్టు, అది తీసుకో. ఇది ఇంట్లో పెట్టు, కవర్లో పెట్టు, కవర్లో పెట్టు. 2 హ్యాండ్స్ యూస్ చేయి. ఇది ఎడపెట్టు, ఎడపెట్టు, ఇప్పుడు పెట్టు, పళ్ళ పెట్టు, కవర్లో పెట్టు, కవర్లో పెట్టు. ఇచ్చే చెప్పులు నేను పట్టుకుంటుంది, చెప్పులు ఇప్పి, బెల్ కొట్టు, బెల్ కొట్టు, బెల్ బెల్ ఇగో ప్రెస్, బెల్ ప్రెస్ చేయి, బెల్ కొట్టు. వెరీ గుడ్. మమ్మా దా, మమ్మా ఓపెన్, మమ్మా ఓపెన్ ద డోర్. yes ఒకటి నేను తాగిన తీసుకున్నట్టు. వెళ్దామా విహాన్? మమ్మీ ఏది? మమ్మ రెడీ చేసి వస్తుందా? కొంతమందికి ఎలాంటి అవుట్ఫిట్స్ వేసినా చాలా బాగా సెట్ అవుతాయి కదా. ఇదిగో వీళ్ళిద్దరు కూడా అంతే, విహాన్ అండ్ ప్రసన్నకి. వీళ్ళిద్దరికి ఏం వేసినా సరే చాలా బాగా సెట్ అవుతాయి. రాగరా కొంచెం బాగా అమ్మ రెడీ అవుతుంది, వెళ్దాం మాకు. రెడీయా? దా వెళ్దాం దా విహాన్, లెట్స్ గో. మమ్మీ రెడీదా? కమ్ లెట్స్ గో. ఎస్, టైంకి వెళ్ళాలనుకుంటాం కానీ ఎప్పుడు కుదరదు. దా విహాన్, లేట్ అయిపోయిందా, వెళ్దాం దా. కమ్, మమ్మీ వస్తుందా? కమ్, అడేళ్ళు కూర్చోపో, నువ్వు ముందుకెళ్ళి డోర్ తీస్తా, అట్లా రాపో. బీయింగ్ ఏ యూట్యూబర్ ఇస్ నాట్ ఈజీ యాక్చువల్లీ, ఇట్స్ నాట్ ఈజీ జాబ్ యాక్చువల్లీ. అన్నీ క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి, అండ్ ఒక మొబైల్ మాత్రమే కాదు, ఒక్కొక్కసారి అన్నీ క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ సమ్ నైస్ వీడియోస్ యూ హ్యావ్ టు క్యారీ ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ. విహాన్ వస్తున్నా బాబా, వెయిట్, వాడు బయట వెయిట్ చేస్తా. కమ్ ఆన్ బ్యూటిఫుల్ విమెన్. yes, నైస్ షర్ట్ యాక్చువల్లీ, నైస్ టాప్ అనాలి కదా మీకు. ఎస్, నైస్ టాప్. యాక్చువల్లీ విహాన్ గానికి తినకి 2 గిఫ్ట్లు వచ్చినాయి. విహాన్ గానికి వచ్చిన గిఫ్ట్ ఏం తెలుసా? ఇదిగో ఈ వాచ్. యాక్చువల్లీ చాలా బాగుంది ఈ వాచ్ వీడికి చేతికి. విహాన్ అన్న నీ వాచ్ చూపి. అబ్బో సౌండ్ వస్తున్నాయి నీకు. వెయిట్, నీదేలే, చూపిరా ఫస్ట్, చూపిరా. వాచ్ ఇది. విహాన్ గానికి ఒక వాచ్ వచ్చింది, తినకు ఒక టాప్ వచ్చింది. టాప్ అంటారా టీ షర్ట్ అంటారా దాన్ని? టాపే అంటారా? తినకు ఒక టాప్ వచ్చింది అనమాట యూఎస్ నుంచి, గిఫ్ట్ వచ్చింది యాక్చువల్లీ, పంపించినారు తెలిసిన అక్కొక్కరు. అది వచ్చిన తర్వాత వేసుకొని చూపించింది. మీ అమ్మ ఏమైనా టాప్ అది అసలుకి. దాని తర్వాత అది ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటది. దాని తర్వాత దాని ప్రైస్ తెలుసుకున్న తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయినా నాకైతే. 13,000 రూపీస్ ఫర్ ఏ టీ షర్ట్ ఆ టాప్ కి.
బా ఇంత బ్రాండ్ రా అనుకున్నాను. ఎంత బ్రాండ్ అయినా అంత కాస్టా? అంత కాస్ట్లీ అవుట్ఫిట్ అయితే నేను ఎప్పుడు వేసుకోలేదు అనమాట. ఆ పెళ్లికి వేసుకున్నా. పెళ్లి అవుట్ఫిట్ ఒక్కటి వచ్చేసి ఒకటి ఆల్మోస్ట్ 20,000 దాకా ఉందేమో. దాని తర్వాత ఎప్పుడు కూడా అంత అవుట్ఫిట్ అంత కాస్ట్లీ అయితే తీసుకోలేదు నేను. అండ్ తను ఇందాక వేసుకొని చూపించింది, లిటరలీ చాలా 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 బాగుంది అది. థ్యాంక్స్ అక్క, సచ్ ఎ లవ్లీ గిఫ్ట్. బట్ కొద్ది కాస్ట్లీ అయింది, అంత కాస్ట్లీ అవసరం లేదేమో అక్క. అనురాధ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. అండ్ సాయంత్రం ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక చూపిస్తున్నా టాప్. అది ఎంత బాగుంది తెలుసా, అది అదిరిపోయింది టాప్ అయితే. ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటది. లక్కీ యూ గైస్, నీకు ఒక గిఫ్ట్ వచ్చింది, వాడికి ఒక గిఫ్ట్ వచ్చింది. నేనేంటో తెలుసా ఇక్కడ 2 గిఫ్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ. మీరిద్దరా? ఇక నేనేంటో తెలుసా, కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో, ఆ బ్యాచ్ నాది. అండ్ ఇంతకుముందు కూడా, ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా విహాన్కి చాలా గిఫ్ట్స్ వచ్చినాయి. బట్ నేను ఎప్పుడు అది చూపించలేదు అనమాట. ఇంతకుముందు కొద్దిగా ఎందుకో అట్లా కొద్దిగా లో ఫేస్లో ఉండే లైఫ్ అప్పుడు. అవన్నీ కూడా అంత చూపించి నోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలనిపించలేదు. బట్ పర్సనల్గా థ్యాంక్స్ చెప్పినా కానీ ఇంత వీడియో ద్వారా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే విహాన్ కోసం గిఫ్ట్ పంపించారో. అండ్ చాలా మంది కూడా పర్సనల్గా పింక్ చేస్తూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా వాట్సాప్లో కూడా అడ్రస్ పంపమని. అంటే విహాన్ కోసం కొన్ని గిఫ్ట్స్ మేము పంపిస్తున్నాం. అంటే నేను ఫస్ట్లో ఫుల్ డైట్ ఉండే కదా, డైట్ కోసం ఫుల్ భయపడి అసలుకి నేను ఎవరికి షేర్ చేయలేదు. కొంతమంది ఏంటంటే కొన్ని చాక్లెట్స్ అవి ఇవి పంపించినారు. ఇంకా నేను సరే వాడు విహాన్ గారు చూసినంటే మళ్ళీ కావాలని ఏడుస్తాడు, మనకి ఏమైనా ట్రిగర్ అవుతాయని చెప్పేసి నేనేం పట్టించుకోలేదు, అడ్రస్ కూడా ఇవ్వలేదు. బట్ ఏమో ఈసారి కొద్దిగా ఇంకా విహాన్ గారికి వచ్చే గిఫ్ట్స్ సపరేట్గా ఒక రోజు వీక్లీ 1 డే ఎప్పుడైనా, లేకపోతే 2 వీక్స్కి ఒక రోజు వాడికి వచ్చే గిఫ్ట్స్ అన్ని కూడా అన్బాక్సింగ్ చేస్తూ ఒక బ్లాగ్ చేయాలనుకున్నాను. అండ్ అది కాకుండా ఎవరైనా మంచి ప్రోడక్ట్ ఉంటే మీ దగ్గర అది కూడా ఒకవేళ నాకు నచ్చితే డెఫినెట్గా అది నా ఛానల్లో కూడా చూపిస్తాను. అండ్ నా అడ్రస్ వచ్చేసి ఇప్పుడు షేర్ చేస్తాను అండి. చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అడ్రస్ పంపించండి, మా దగ్గర ఇది ఉంది, విహాన్ కోసం పంపిస్తాం ప్లీజ్ అది ఇది అని చెప్పేసి. కొంతమంది ఏమో పచ్చళ్ళు పంపిస్తామన్నారు, అది ఇది చాలా పంపన్నారు. కానీ ఐ నెవర్ షేర్డ్. బట్ విహాన్ కోసం డెఫినెట్గా ఈసారి అయితే ఇద్దాం అనుకున్నాను. ఇంకా అడ్రస్ విహాన్ కోసం ఏమైనా పంపించాలనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది అడ్రస్ ఇదండి. అండ్ కింద డిస్ప్లే అవుతుంది కదా అడ్రస్, దిస్ ఈస్ అవర్ అడ్రస్. అండ్ వీక్లీ వన్స్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ద గిఫ్ట్స్ వి రిసీవ్, యాక్చువల్లీ విహాన్ రిసీవ్. దాన్ని బట్టి మేము బ్లాగ్ అనేది ప్లాన్ చేస్తాను, అన్బాక్సింగ్ బ్లాగ్ అది. సో లెట్స్ సీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనురాధ అక్క. గిఫ్ట్ అయితే అద్దిరిపోయింది ప్రసన్న. అది వేసుకొని ఫొటోస్ తీసి మీకు పంపిస్తాను చూడండి. వేసుకొని కాదు, తను వేసుకుంటే. అదే తను వేసుకుంటే నేను ఫొటోస్ తీసినాక ఆ ఫొటోస్ పంపిస్తాను, దాని అర్థం నేను ఫోటో దిగుతాను కాదు అది. అండ్ ప్రసన్న, మనం ఐకియాకి ఇన్నిసార్లు వచ్చినాం కదా, వచ్చిన ప్రతిసారి కూడా ఒక ప్రోడక్ట్ కొందామని వస్తాము. ఆ ప్రోడక్ట్ కాకుండా దాంతో పాటు ఇంకో తోక తగిలించుకొని పోతాం. ఐకియాల చరిత్రలో ఇట్లాంటి లేదనుకోండి. ఐకియా చరిత్ర పర్చేస్ లో మనకి ఇట్లాంటి లేదు. దేనికోసం వచ్చినామో అది కొనుక్కొని వెళ్ళినట్టు మా చరిత్ర లేదు. ఈ రోజు చేద్దాం. అయితే ఈ రోజు ఏముంది, ఈ రోజు ఏమేమి కొనాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు. ఫస్ట్ ఎక్స్చేంజ్. మనం కొన్న పిల్లోస్ కి బయట కొన్ని కవర్స్ సెట్ అవ్వట్లేదు. పిల్లో కవర్స్ పెద్దగా ఉంది కదా, 50/80. అయితే పెద్ద సైజ్ ఉంది అదొకటి. సైజ్ 50/80. అదే ఓన్లీ పిల్లో కవర్స్ కొనుక్కొని వెళ్ళాలి అంతేనా? అంతే, ఇంకేం లేదా? ఏం లేదు, నువ్వు కొనుక్కుంటే నాకు సంబంధం లేదు. సరే చూద్దాం ఒకసారి. పార్కింగ్ ఐకియాకి వస్తే అసలు పార్కింగ్ కోసం దిగులు పడాల్సిన అవసరమే లేదు కదా. చాలా మంచిగా అనిపిస్తుంది ఐకియాకి వచ్చినప్పుడు. పార్కింగ్ చేయడానికి దొరికిపోతుంది ఈజీగా అన్నట్టుంటది. చాలా ఆర్గనైజ్డ్ ఉంటుంది ఇక్కడ పార్కింగ్ అయితే, మంచిగా అనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉంటుందో పార్కింగ్ అయితే ఏం ఇష్యూ ఉండదు. దగ్గరికి పోయి పెట్టుకుందాం. మళ్ళా ఏం మూత ఉండదు కదా. ఇక్కడ పెట్టిద్దామా? ఎగ్జిట్ అదే కదా. ఎస్, ఓకే. చలో విహాన్ వెళ్దాందా? చెప్పులు వేసుకున్నావా? వెళ్దామా? విహాన్ లెట్స్ గో. ఐకియా చలో ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్దాం అంతే ఇంకా ఈరోజు. కమ్ ఆన్ విహాన్, హ్యాండ్స్ ఇన్ ద పాకెట్. ఎస్, హ్యాండ్స్ ఇన్ ద పాకెట్. వెరీ గుడ్ బేటా, యు ఆర్ ఎ వెరీ గుడ్ బాయ్. పాకెట్స్ లేవా? ఓకేలే, ఇట్స్ ఓకే. లిఫ్ట్ అది పోక్రీ సినిమా రీక్రియేట్ చేద్దామా? పర్ఫ్యూమ్ బాగుంది. ఏదో అంటారబ్బా, మరీ అంత గట్టిగా ఎడితే ఏం చెప్తాం?
అదే పోకిరి, చిన్న పోకిరి, చిన్న పోకిరి నువ్వు. ఇటు లెఫ్ట్, అదే ఎక్స్చేంజ్. ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి, టోకెన్ తీసుకోడా. ఇక్కడ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒక టోకెన్ కలెక్షన్ పాయింట్ ఉంటుంది. ఈ టోకెన్ తీసుకున్నాక పిలుస్తారు మనకి ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్స్. టోకెన్ వచ్చేసింది ఇక. సో ఇది వాళ్ళు పిలుస్తారు, అక్కడ కూర్చోపో. నైస్, బాగుంది ఇక్కడ వెయిటింగ్. చాలా బాగుంది ఇక్కడ. వావ్, నైస్. ఇంకా పిలుస్తారేమో, ఇంత పొద్దు కూర్చుంటాడో మంచిగా. చాలా ఈజీ అయింది విహాన్తో షాపింగ్ రావడం, బయటకు రావడం అనేది చాలా ఈజీ అయిపోయింది చెప్పాలంటే. మాకు మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇంతకుముందు 90 days ఉండేది, ఇప్పుడు 365 days. ఇట్ ఈస్ ఓకే టు చేంజ్ యువర్ మైండ్. ఫెంటాస్టిక్. వాటర్ తాగుతావా? అది చిన్నది, సెకండ్ యూస్ చేసుకో. వాటర్ తాగు విహాన్, పక్కకు ఉంటుంది ఇక్కడ. వాటర్ తాగు విహాన్, డ్రింక్ వాటర్, వాటర్ తాగు. తాగు. నువ్వు హెల్ప్ చేయట్లే, మూతి పెడుతున్నట్టు. అది వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ జాబ్. ఇంట్లో కూడా అట్లనే చేస్తాడు ట్యాప్స్ దగ్గర. ఏం చేయలే, దా చాలు 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 చాలు, దా చాలు. నచ్చిన ఆటలా ఉంది అడిగి. ఇట్లా వెళ్ళొచ్చు కదా, ఇట్లా వెళ్ళొచ్చు మార్కెట్ వాళ్ళకి. మనం వెళ్ళేది కిందికేనా పైకా? కిందికి. లైట్స్ కూడా ఇక్కడే ఉంటాయి కదా, అన్ని ఇక్కడే కదా. ఆ ట్రాలీ కూర్చోబెట్టేద్దామా? నడుస్తాడా? నడిపిద్దాం. నడుస్తా విహాన్? ఇదొకటైతే తీసుకుందాం. ఇదొద్దు అనేది కూర్చో, అదే తీసేసుకో. అక్కడ ఉన్నాయి చూడు, అదొకటి తీసుకో. అక్కడ లైన్గా పెట్టారు కదా, అందరి నుంచి ఒకటి తీసుకో. గో విహాన్, అందులో కూర్చోబో, ట్రాలీలో కూర్చో. ఇంకా నువ్వు అటు కూర్చో, అటు సైడ్ కూర్చో, అటు సైడ్ కూర్చో, కూర్చో, ఇట్లా కూర్చో. సిట్, కూర్చో, సిట్. అన్ని నడిపించకు, గుడ్ జాబ్. అసలే నడిపించకు అన్ని. డైరెక్ట్ ఇక్కడే మాకు ఆగినామంటే అంతే, ఏదో కూడా కొంటాం చక్కగా. ఆ కుషన్స్ ఏదో కావాలనో ఆడికెళ్ళు, లైట్లు ఇంకోటి అంతే. నేను ఒకటి లైట్లు చెప్పాను కదా, ఇక్కడ ఏం ఆగినా సరే ఏదో కూడా కొనాలనిపిస్తుంది ఇట్లాంటి ప్లేస్కి వచ్చినామంటే. ఏం సైజ్ అది? 58 అది. ఐకియాకి వచ్చినప్పుడు మనకు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే ఉండాలి. అన్నో ఫోకస్ ఎక్కడ పోద్దు. నేను ఏం కొనుక్కున్నాను అదే కొనుక్కోవాలి, ఏది చూసానో అదే కొనుక్కోవాలి, ఏం అనుకున్నానో అదే కొనుక్కోవాలి. ఫోకస్ మిస్ అయిందా టెంప్ట్ అయిపోతాం. అవి టెంప్ట్ అవుతుంది, మెత్త క్వశ్చన్లు అవి చూసి టెంప్ట్ అవుతుంది. అవసరం లేదా? ఏం చెప్పిన ప్రశ్న ఇందాక అది చూడండి, నేను కొన్నది. టెంప్ట్ అవ్వద్దు, నేను ఏది కొనాలనుకున్నా అదే కొంటా అన్నది కదా. పిల్లో కవర్స్ అన్ని, బెడ్షీట్లు తీసుకుంది. ఇక్కడ 4 బెడ్షీట్లు తీసుకుంది. ఐకియాకి వస్తే టెంప్ట్ అవ్వాల్సిందే, తప్పదు. ఇంకా ఏం చేయలేము. ఇక్కడ బెటర్ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి చెప్పాలంటే బయటతో పోలిస్తే. ఇది తీసుకున్నావు కదా నువ్వు, ఈ కలర్ఫుల్ది. నాకు ఈ సెక్షన్ కావాలన్నమాట, లైట్స్. ఎస్, వావ్, లైటింగ్స్ భలే ఉన్నాయి ఇక్కడ. ఎస్, తినాలంటే పైకి వెళ్ళాలి కదా, బయట వద్దు. ఇక్కడ ఆల్మోస్ట్ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసినాం. ఏంటి? అవును, ప్యాక్ చేసుకొని పైకి వెళ్ళొచ్చు కదా. మనం ప్యాక్ చేసుకొని పైకి వెళ్ళలేమేమో, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ తీసుకెళ్ళాల్సి. ఇక్కడ ఏమన్నా స్పెషల్ ఐటమ్స్ ఏమి ఉండవు కదా? ఉంటాయా? ఏదో లోపలికి వచ్చినప్పుడు ఆకలి అవుతుంది, అప్పటికప్పుడు కాకపోతే బయట ఏం తింటావమ్మా? సెల్ఫ్ బిల్డింగ్ ఒక్కొక్కటి ఇచ్చి మమ్మీకి ఇవ్వనా, ఒక్కొక్కటి నువ్వు కూడా ఇవ్వు.
ఏంటి రావట్లేదు ప్రింట్ ఇంత స్లో ఉంది ఇది. వచ్చింది చూడు, ప్రింట్ వచ్చింది చూడు. అదే 7, 8. స్కాన్ చేస్తే ఓపెన్ పద. ఓకే చెక్. బీటువా ఓన్లీ ఏం కొంటాను? ఇది కొంటాను ఓన్లీ బెడ్షీట్లు కొన్నది. ఫుల్ బెడ్షీట్లు. ఏది మస్తుంది, ఇది మస్తుంది, ఇది మస్తుంది అని ఒక గబ్బుగా. ఏడికి వెళ్తుంది మమ్మీ? ఏడికి వెళ్తలేదు. లేవురా చేదులురా. వాళ్ళ అమ్మ చేయి పట్టుకున్నాడు ఏందో. అందుకే ఏమని వేస్తాడు. లే ఇంకా రా. ఇది ఒక్కొక్కటి వెళ్ళి ఒక్కొక్కటి తీసిలే. తీసి కార్లో పెట్టే. ఎస్ అది 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 తీ అన్నది నీ అయ్యా అంట. ఎవరు హెల్ప్ చేయరు విహాన్, నువ్వే అన్నీ తీయాలి. ఓకేనా? తీ అన్నీ. ఇంకా ఉన్నాయి చూడు చూడు, ట్రాలీలు ఇంకా ఉన్నాయి విహాన్. అది తీసి అన్ని పెట్టు. ఎస్ వెరీ గుడ్. వాడు వేస్తాడంట. డోర్ కూడా వేస్తావా కన్నా? సరే చేయిరుతుంది నన్ను వద్దు. అది అక్కడ పెట్టేసి చెప్పు. ఇది వద్దా ఇట్రా, డోర్ తీస్తారా? వెరీ గుడ్ జాబ్ విహాన్, యువర్ వెరీ గుడ్ బాయ్. ఎక్కువ గుడ్ బాయ్ విహాన్ నువ్వు. బాబా ఏమైనా ఉన్నాయి ఆ బిల్డింగ్స్ అసలుకి అద్భుతం. ఇట్లా బయటికి పెట్టి అద్దం నుంచి జాగ్రత్త తల్లా. అవ్వకూడదు అట్లా. అరే భలేగా అనిపిస్తుంది చూడు ఐకియా. అసలుకి ఐకియా స్టోర్ భలేగా అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఐకియా. వచ్చినప్పుడల్లా మాకు పెద్ద బొక్క పెడుతున్నావు. ఇంత బొక్కలు పెడుతుంది ఐకియా. లేని మనుషులు. ఓకే వెరీ నైస్. కొత్త బెడ్షీట్ మార్చి ఇప్పుడు అటు సెటిల్ అయిపోయింది. హే గైస్, సో ఫైనల్లీ కాంపిటీషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ రిజల్ట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 o'clock వరకు అని చెప్పాను కదా. నేను వన్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను ఆల్మోస్ట్ కరెక్ట్ 3 వరకు చూస్తాను. 3 వరకు ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళని కన్సిడర్ చేస్తా అని చెప్పాను. బట్ ఓవరాల్గా చూసుకుంటే కన్నా బంగారం యొక్క సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు. మన సబ్స్క్రైబర్ ఆల్మోస్ట్ 243 సబ్స్క్రైబర్స్ వచ్చినాయి. నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నా. 243 లైక్స్ వచ్చినాయి. నేను స్క్రీన్ షాట్ తీసుకున్న టైంకి 243 లైక్స్ వచ్చినాయి. అండ్ మనీ బొర్రా అని ఒకరు ఉన్నారు, వాళ్ళకేమో 225 లైక్స్ వచ్చినాయి. అంటే ఇది ఆల్మోస్ట్ లైక్ 8 o'clock తీసిన స్క్రీన్ షాట్. బట్ 3 o'clockకి కాంపిటీషన్ ఏం చేశాను కదా, ఇక ఇక్కడే మతలబ్ అయిపోయింది. 3 o'clockకి కరెక్ట్గా చూస్తే ఇప్పుడు స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి.
కరెక్ట్ 2:55 నుంచి 3:05 వరకు స్క్రీన్ షాట్ పెడుతున్నాను. ఈ టైం గ్యాప్లో మనీ బొర్రా అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైయెస్ట్ లైక్స్ వచ్చినాయి కంపారేటివ్లీ. కన్న బంగారంతో పోలిస్తే కంపారేటివ్లీ హైయెస్ట్ లైక్స్ వచ్చినాయి. సో నేను చెప్పింది కూడా అదే కదా, 3 o'clock వరకు చూస్తాను. 3 o'clock తర్వాత వస్తే అది ఇట్స్ నాట్ ఫెయిర్ అనుకుంటా. ఒక కాంపిటీషన్కి ఒక ఎండ్ టైం అనేది ఉంటుంది కదా, ఆ ఎండ్ టైంలో కరెక్ట్గా ఆ టైంలో హైయెస్ట్ లైక్స్ వస్తే అయితే మనీ బొర్రాకి వచ్చినాయి. సో కన్సిడరింగ్ మనీ బొర్రా యాజ్ ద విన్నర్ ఆఫ్ దిస్ కాంటెస్ట్. అండ్ కంగ్రాచులేషన్స్ మేడం. అండ్ ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ డిఎం అయితే చేయండి. అండ్ కన్నా బంగారం థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం. సో ఇంకా డోంట్ వరీ, ఇంకా వేరే ఇట్లాంటి గివ్ అవేస్ కాదు, ఇది గివింగ్ బ్యాక్. ఇట్లాంటి చాలా ఇంకా కంటెస్ట్ చేస్తుంటాను గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఇదనమాట కాంపిటీషన్ రిజల్ట్స్ వచ్చేసి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు హైదరాబాద్ ఉంటే మేము పర్సనల్గా కలిసి ఇస్తామండి, అదర్వైజ్ హైదరాబాద్ కాకపోతే విల్ కొరియర్ ఇట్. అండ్ కంగ్రాచులేషన్స్ మేడం వన్స్ అగైన్. అండ్ ఇట్స్ టైమ్ టు రివీల్ ద షర్ట్. యాక్చువల్లీ తిన షర్ట్ గిఫ్ట్ అవుతుంది చెప్పాను కదా, 13,000 రూపీస్ అంటది ఆ షర్ట్. అసలుకి అంత ఎట్లుందా అని చూసిన తర్వాత తెలిసింది నాకు అది ఇంటర్నేషనల్ బ్రాండ్ షర్ట్. అది క్రిస్టియానా డయార్ అని ఉంటుంది ఒకటి, ఇంటర్నేషనల్ బ్రాండ్ అది. సో ఆ షర్ట్ని ఒకసారి చూపిస్తుంది. ఏది షర్ట్ ఏది 13,000 రూపీస్ అంటే లిటరలీ షాక్ అయిపోయాను నేను. యాక్చువల్లీ నేను చూస్తా ఉన్నాను ఇంకా ఆన్లైన్లో అటువంటి ప్రోటోటైప్ అని దొరుకుతుందా చూసి కంపేర్ చేద్దామని చెప్పి చూస్తున్నా. బట్ ఈ బ్రాండ్లో చూస్తుంటే షర్ట్లు పేలిపోతున్నాయి, ఘోరంగా ఉన్నాయి రేట్లు అనమాట. $200 $300 ఆ రేంజ్లో ఉన్నాయి, నార్మల్గానే ఆ రేంజ్ ఉన్నాయి, ఇంకా ఎక్కువనే అనమాట. సో అనురాధ అక్క చాలా థ్యాంక్స్. టన్ 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 టన్. ఇది బ్రాండెడ్ షర్ట్ అంట, యాక్చువల్లీ ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇది క్రిస్టియన్ డయర్ ఉంది, చూడడానికి చాలా 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 బాగుందని ప్రీమియం మెటీరియల్ ఉంది చెప్పాలంటే ఇది. అండ్ ఇక్కడ ఏదో బటర్ఫ్లై ఏదో వచ్చింది, క్రిస్టియన్ డయర్ సింబల్ ఏమది, మేడ్ ఇన్ ఇటలీ ప్యారిస్. ఇది ప్యారిస్ బ్రాండ్ నిజంగా చెప్పాలంటే. ఆ క్రిస్టియన్ డయర్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ అది. ఇందులో వీళ్ళు పర్ఫ్యూమ్స్ అనేది ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. వీళ్ళ పర్ఫ్యూమ్స్ చాలా ఫేమస్ అనమాట, డయర్ పర్ఫ్యూమ్ చాలా ఫేమస్ అనమాట. చాలా బాగుంది కదా షర్ట్ అయితే, చాలా ప్రీమియం ఉంది అసలు చెప్పాలంటే. ఇది వేసుకొని చూడకపోయినా ఒకసారి. ఫోటోషూట్ రేపు చేయాలి దీంతో ఫోటోషూట్ అయితే చేసి అక్క ఫోటోషూట్ చేసి ఫొటోస్ పంపిస్తాను నీకు. వావ్, ద ఫ్యాబ్రిక్ ఇస్ రియలీ గుడ్ యాక్చువల్లీ. సాఫ్ట్ ఉంది. వేసుకుంటా ఒకసారి, వేసుకొని చూపి. మళ్ళీ వచ్చినప్పుడు వేసుకుంటావా? టైర్డ్ అయిపోయినప్పుడు. సో గైస్ ఎట్లుంది షర్ట్ అయితే ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అంటే చూస్తే మనకి ఏదో మీకు చూస్తే నార్మల్ టీషర్ట్ లాగా అనిపించచ్చు, కానీ పట్టుకుంటే ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ తెలుస్తుంది ఎంత ప్రీమియం ఉందో, వేసుకున్నాక లుక్ తెలుస్తుంది అనమాట. సో బాగుంది కదా షర్ట్ అయితే. మీకు ఎలా అనిపించింది షర్ట్ కింద కామెంట్ అయితే చేయండి. బట్ అఫ్ కోర్స్ మనకి 13,000 అంటే మరీ ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే 13,000లో సంవత్సరానికి సరిపడా షాపింగ్ అంతా చేసేసి చెప్పాలంటే మింట్రాలో బేగం బజార్లో పోయి అక్కడిక్కడ 13,000లో సంవత్సరానికి సరిపడా షాపింగ్ చేయొచ్చు. నెలకు 1,000 రూపాయలు చొప్పున వేసుకున్నా బేగం బజార్లో వచ్చేస్తాయి కదా. ఒక 1 year మొత్తం పండగ షాపింగ్ చేసుకోవచ్చు అన్ని పండగలకి. 13,000 షర్ట్. బట్ గిఫ్ట్ వచ్చింది కాబట్టి తీసుకున్నాం, కానీ మనమైతే కొనలేము. ఇట్లాంటి కొనాలన్నా ధైర్యం సరిపోదు బేసిక్గా చెప్పాలంటే. అనురాధక్క థ్యాంక్ యూ. వేసుకొని చూపించచ్చు కదా ఒకసారి, బాగుంటుండే. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సరే అట్లాగా కరెక్ట్ ఎండింగ్. స్టార్టింగ్ నువ్వు చేసినావు కదా వీడియో, నేను నా డిక్షన్ తోటి నువ్వు స్టార్ట్ చేసినావు కదా వీడియో, అట్లనే ఎండ్ చేయ వీడియోని కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫస్ట్ నేను ఏం చెప్తా తెలుసా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టాటా. That's all for today's video. See you in That's all for today's video. Thank you all for watching. See you. Bye. సేమ్ నా డిక్షన్ రావాలి, నా డిక్షన్ నేను ఎలా చెప్తున్నా ఆటో ఆ ఫాస్ట్నెస్ రావాలి. అంత ఈజీ కాదు యూట్యూబ్ చేయడం తెలుసా. ఫస్ట్లో నాకు కూడా అంత ఫుల్ షైనెస్ ఉండాలి, నేనేం మాట్లాడి నాకే తెలియదు. అసలు కెమెరా ఫేస్ చేయాలంటే నాకు ఎట్లా అనిపించేది, చాలా సిగ్గా అనిపించేది. అంటే బేసికలీ మనం యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అంటే జనాల్ని మనం యాక్సెప్ట్ చేస్తారా, మన జనాల్ని మన వీడియోస్ చూస్తారా, చూసి ఏం కామెంట్ చేస్తారు, ఎట్లా అసలు నేను వీడియోలు ఎట్లా పడుతున్నాను, అది ఫుల్ కాన్షియస్ తోటి ఉంటాం అనమాట. బట్ వన్స్ వీ యూస్ టు ద కెమెరా ఇంకా మాట్లాడుతూ ఉంటాము. సో నేను చెప్పిన డిక్షన్లో చెప్పు, ఓకేనా? రెడీ? నేను ఎట్లా చెప్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై. బాగా పొడుగుంది. బాగా పొడుగుందన్న. సరే ఇప్పుడు చెప్పు. That's all guys. That's all
all guys. Thank you so much for watching. That's all for the today. That's all for the today's video. That's all for today's video, guys. Thank you so much for watching. That's all for today's video, guys. Thank you so much for watching. See you in the next video. Until then, bye. That's all for today's video, guys. See you in the next video. Thank you so much for watching. Bye bye. Okay. Thanks and see you in the next video. Bye bye. Take care.